సమస్తము కోల్పోయి ఒంటరిగా కూర్చొని నా బ్రతుకేంటని ఆలోచిస్తున్నావా? ఎన్నోసార్లు దేవుని సంతోషపెట్టాలని అనుకుంటూ ఓడిపోయి బాధపడుతున్నావా? ఇంక నేను దేవునికి పనికిరాను అని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని దేవునికి దూరం అవుతున్నావా? నీతో ఒక విషయం పంచుకుంటాను, జాగ్రత్తగా విను. దేవుడు నిన్ను ప్రేమించడానికి అసలు ఏ కారణమే లేదు. ఆయన నిన్నులాగానే ప్రేమిస్తున్నాడు. ఆయన నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. దానికోసం ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద అప్పగించాడు, మరణించాడు, 3వ రోజున తిరిగి లేచాడు. అందుకు ప్రతిగా ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేది కేవలం విరిగి నలిగిన నీ మనస్సు. అవును, ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నీ బలహీనతలు అన్నీ ఆయనకి ముందే తెలిసి ప్రేమిస్తున్నాడు. ఇంతగా ప్రేమిస్తున్న నీ తండ్రిని ప్రార్థనలో మోకాళ్ళ మీద పడి నీ కన్నీటితో ఆయనను నీ దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తావా? కృప నీకు తోడుండునుగాక.